హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హోలీ సందర్భంగా ఒక మంచి కలర్ఫుల్ స్వీట్ని అయితే చేసేసుకుందాం ఈరోజు. కేవలం 3 ఇంగ్రీడియంట్స్తో ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు పల్లీలను వేసుకొని వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్ మీద ఈ విధంగా వేయించుకుంటూ ఉంటే ఒక 5 to 10 మినిట్స్లో ఈ పల్లీలు చిటపటమంటూ మంచి కమ్మటి స్మెల్ వస్తుంది. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా దీన్ని మరీ ఎక్కువసేపు వేయించకూడదు, అలా వేయిస్తే కలర్ మాడిపోతుంది. అంతేకాకుండా ఫ్లేవర్ కూడా స్వీట్కి అంత బాగుండదు అనమాట. సో నిదానంగా చూసుకుంటూ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. తర్వాత దీనిపైన ఉన్న పొట్టు తీయడం కోసమైతే నేను ఇలా క్లాత్లో వేసుకొని రబ్ చేసి పొట్టంతా సెపరేట్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా స్ట్రైనర్లో వేసి జల్లిస్తే మనకి పొట్టంతా కూడా ఈజీగా కిందకు వచ్చేస్తుంది. ఇలా పొట్టు సెపరేట్ చేసిన పల్లీల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇక్కడ పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాతే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మరి ఎక్కువసేపు కంటిన్యూగా గ్రైండ్ చేయకూడదు. మిక్సీ వేసేటప్పుడు కొద్దిగా ఆపి వేస్తే మనకి మొత్తం పేస్ట్ అవ్వకుండా పొడి పొడిగా ఉంటుంది. ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. అందులో కొద్దిగా వాటర్, ఒక 1/2 కప్పు కన్నా కొద్దిగా తక్కువ వాటర్ని పోసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు పల్లీలకి 1/2 కప్పు పంచదారని తీసుకున్నాను. మీరు కానీ స్వీట్నెస్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం పంచదారని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పంచదార కరిగితే సరిపోతుందన్నమాట. పాకమంతా ఏమీ రావక్కర్లేదు. ఈ విధంగా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. వెంటనే మనము గ్రైండ్ చేసుకున్న పౌడర్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. తర్వాత ఇవన్నిటిని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. స్టార్టింగ్ కొంచెం ఉండల్లా ఉంటుంది కానీ కలుపుతున్న కొద్దీ మొత్తం కూడా కరిగిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మొత్తం ప్రెస్ చేస్తూ కలుపుకుంటే మనకి మొత్తం కూడా చక్కగా నీట్గా కలిసిపోతుంది. ఇలా మొత్తం కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు పాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ మనకి గ్రోసరీ షాప్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇలా కంటిన్యూస్గా అడుగు మాడిపోకుండా నీట్గా కలుపుకుంటూ ఉండాలి. ఈ స్వీట్ చేయడానికైతే ఎక్కువ టైం అయితే పట్టదనమాట. చూస్తున్నారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఎక్కడ కూడా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఫ్లేవర్ కోసం ఇక్కడ నేను 1/4 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఇలాచీ పౌడర్ కానీ లేకపోతే ఇలాచీ ఎసెన్స్ కూడా దొరుకుతుంది, దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇదే ప్రాసెస్లో ఇక్కడ పల్లీలకు బదులు జీడిపప్పుల్ని కూడా వేసుకొని కూడా ట్రై చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు. నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా నెయ్యి వేసి మిక్స్ చేసుకోవడం వల్ల ఎక్కడ కూడా ప్యాన్కి అంటుకోకుండా నీట్గా సెపరేట్ అయిపోతుంది. ఆల్రెడీ పల్లీలో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి దీనికి నెయ్యి కూడా ఎక్కువ పట్టదు. సో 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే ప్యాన్ నుంచి సెపరేట్ అయినట్టు అవుతుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇలా కంటిన్యూస్గా కలుపుకోవటం వల్ల స్మూత్ టెక్స్చర్ అయితే వస్తుంది, ఎక్కడ ఉండలు లేకుండా. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోయి మొత్తం కూడా దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇది చల్లారిపోయిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది. సో ఈ స్టేజ్లోనే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చల్లారిన తర్వాత దగ్గర పడిపోయింది. నెక్స్ట్ దీన్ని ఒక బటర్ పేపర్ మీద ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ బటర్ పేపర్ మీద వేసే ముందర కొద్దిగా నెయ్యిని కానీ అప్లై చేసుకుంటే ఈ పిండి అస్సలు దీనికి అంటుకోదనమాట. నేనైతే ఇక్కడ అప్లై చేయలేదు. వేడి మీద చేయి పెట్టి కలపడం కష్టం కాబట్టి ఇలా పేపర్లో వేసి మనము కలుపుకుంటామన్నమాట పిండిని. ఇలా బటర్ పేపర్లో వేసి ఒక 3 to 4 టైమ్స్ స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు కలుపుకోవచ్చు అనమాట. తర్వాత పిండి పూర్తిగా ఆరిపోయిన తర్వాత దీన్ని ఒక 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కలపడం వల్ల మంచి షైనింగ్ గాను మంచి టెక్స్చర్ అయితే వస్తుంది స్వీట్కి. చూస్తున్నారు కదా, ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కంప్లీట్గా చల్లగా అవ్వకముందరే కట్ చేస్తాను అనమాట. సో అందుకే కొద్దిగా అంటుకున్నట్టు వచ్చింది. సో ఈ విధంగా 4 భాగాలుగా చేసిన తర్వాత నెక్స్ట్ ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క కలర్, ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి.
ఇక్కడ లిక్విడ్ ఫుడ్ కలర్ అయితే త్వరగా కరిగిపోతుంది అనమాట. సో నేను వాడింది అయితే ఇక్కడ పౌడర్ అనమాట. సో కలపడం అనేది కొంచెం టైం పడుతుంది. ఇలా పౌడర్ వేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకుంటే ఈజీగా కలిసిపోతుంది. ఈ ఫుడ్ కలర్స్ అనేవి హెల్త్కి అంత మంచిది కాదనమాట. సో అకేషనల్గా కాబట్టే చేస్తున్నాను. లేకపోతే ఇది స్కిప్ చేసుకొని డైరెక్ట్గా కూడా నచ్చిన షేప్ని ప్రిపేర్ చేసుకొని కూడా స్వీట్ తీసుకోవచ్చు. ఇక్కడ హోలీ సందర్భంగా కాబట్టే ఇందులో కలర్ యాడ్ చేసి ఈ విధంగా చూపిస్తున్నాను. లేకపోతే ఈ పిండినంతా కూడా చక్కగా పరిచేసి కాజు కత్లీ షేప్లో కూడా దీన్ని కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక్కొక్క కలర్ని ఇలా కలుపుకొని 4 పార్ట్స్గా నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక బటర్ పేపర్ తీసుకొని మనం ఒక్కొక్క పిండి ముద్దని పెట్టుకొని ఈ విధంగా చపాతీ కర్రతో ఒత్తుకోవాలన్నమాట. మరి అంటుకుంటున్నట్టు ఉంటే కొద్దిగా నెయ్యిని కానీ అప్లై చేసేసి చేసుకుంటే నీట్గా వస్తుంది మనకి. ఈ విధంగా ఒక్కొక్క కలర్ని ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న దాన్ని మెల్లగా తీసి మరొక దాని మీద పరుచుకోవాలన్నమాట. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా బటర్ పేపర్ నుంచి తీసి దాని మీద పెట్టుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లోనే మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకొని ఒకదాని మీద ఒకటి లేయర్స్లా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను ఎల్లో దాన్ని కూడా ఒత్తుకుంటున్నాను. ఇలా చేస్తున్నప్పుడు చపాతీ కర్రకు కానీ అతుక్కుంటున్నట్టు ఉంటే కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని తీసుకొని ఇందాక మనము ఆరెంజ్ కలర్ పరుచుకున్నాం కదా, దాని మీద దీన్ని కూడా అరేంజ్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లోనే గ్రీన్ కలర్ని కూడా ప్రెస్ చేసుకొని దాని మీద యాడ్ చేసుకోవాలి. ప్రెస్ చేస్తూ టైట్గా రోల్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా టైట్గా చుట్టుకున్న తర్వాత వీటిల్ని ఇలా రోల్ చేసుకోవాలన్నమాట. లైట్గా ప్రెస్ చేస్తూ దీన్ని రోల్ చేసుకోవాలి. ఎడ్జెస్న కొద్దిగా కట్ చేసేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. సో 2 వైపులా కూడా నేను ఎడ్జెస్ని కట్ చేసేస్తున్నాను. ఇలా 2 వైపులా ఎడ్జెస్ తీసేసిన తర్వాత దీన్ని సిల్వర్ ఫాయిల్తో డెకరేట్ చేసుకుంటున్నాను. దీనివల్ల స్వీట్కి అయితే ఒక మంచి లుక్ అయితే వస్తుంది. ఇలా రోల్ చేసుకున్న దాన్ని ఒక ½ an hour కానీ పక్కన పెట్టేసి తర్వాత కట్ చేసుకుంటే నీట్గా కట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా షేప్స్ అయితే కట్ చేసుకుంటున్నాను నేను. మనకి స్వీట్ షాప్ స్టైల్లో స్వీట్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ అయిపోయింది, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా. మరి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా మరెన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ అయితే మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఒకసారి మీరు కానీ చూడకపోతే చూసేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోమాకండి. మీరు చేసే లైక్ కానీ కామెంట్ కానీ మాకు చాలా వాల్యుబుల్. సో ఈ వీడియో మీద ఒపీనియన్ కూడా మీరు కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ముందు ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అయితే మన ఛానల్లో రాబోతుంది. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.